ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దైవజనులు, దేవుని చేత బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. వారి ద్వారా కొన్ని ఆత్మీయ మాటలను మనం విందాం. కాబట్టి యేసు సన్నిధి ప్రార్థనా మందిరం యొక్క వ్యవస్థాపకులు, దేవుని చేత వాడబడుతున్న దైవజనులు, వారు ఈరోజు దేవుని వాక్యాన్ని వారు బోధిస్తారు. మీరందరూ కూడా ఆత్మీయంగా ఎదగాలని వారి దేవుని మాటలు చెప్పి ప్రార్థిస్తారు. కనుక ఈరోజు దైవజనులు మన మధ్యలో ఉండడం చాలా ఆశీర్వాదకరము. మరి ఈరోజు ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వారు పంచుకుంటారు. మనం దైవజనుని మనం ఆహ్వానించుకుందాం, దేవుని మాటలు విందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాలమున మీ అందరికీ నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషం ఉన్నారా? దేవుని యొక్క సన్నిధానంలో ఎంత గొప్ప సంతోషం అంటే అంత గొప్ప సంతోషం. ఈ ప్రపంచము, లోకము, డబ్బులు, ఆస్తి, అంతస్తులు ఇవ్వనటువంటి గొప్ప సంతృప్తి ప్రభు పాదాల దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మనము ధ్యానించబోయే సబ్జెక్ట్ అంటే కృప. దేని గురించి అండి? కృప. మరి కృపను గురించి అనేక మంది రకరకాలుగా నిర్వచనం చెప్తుంటారు. కానీ కృప అంటే మరి ఏ యోగ్యత లేని వారికి అర్హతనివ్వడమే కృప అని చెప్పి, కృప మన మీదకి దిగి వచ్చినట్లయితే ప్రియులారా, మరి ప్రకృతికి మించిన కార్యములు చేస్తుంది కృప. అందుకే దావీదు కీర్తన మనం చూసినట్లయితే, దావీదు వాంఛించినది దేవుడు, మరి దావీదు కోరుకున్నది భూమిలో ఐశ్వర్య గుణతలు, రాజ్యాలు కోరుకోలేదు. కానీ నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా ఎంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తానని చెప్పి దావీదు కోరుకుంటున్నాడు. ప్రియులారా, మరి దావీదు ఆశపడినదంటే, దేవా నీ కృప నాకు కావాలి. ఈ భూమిలో ఎన్ని రోజులు బ్రతుకుతాను, ఎన్ని రోజులు నేను జీవిస్తాను, అంతవరకు నీ కృప నా ఎంట రావాలి. అనేక మంది ఎంట శాపాలు పరిగెత్తుంటుంది, అనేక మంది వెంట మరి రోగాలు వస్తుంటుంది. కానీ ఇక్కడ మన ఎంట రావాల్సింది దేవుని కృప మాత్రమే. మరి ప్రియులారా, ఈ కృప మనం పొందుకున్నట్లయితే కృప ద్వారా మనకు జయ జీవితం ఉంది. అందుకే ఈ కృపను మనం వాంఛించాలి. ఈ కృప ఎక్కడుంది? మొట్టమొదటిగా పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చింది. ఎక్కడ? భూమిలో పశువుల పాకలు. ఇప్పుడు ఈ కృప ఎక్కడ దిగి రావాలి? హృదయంలో దిగి వచ్చినట్లయితే ఆయన కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో అవతరించను. అంటే దాని అర్థం ఏంటంటే, మన మధ్యలో ఆయన గుడారం వేసుకుని మనతో నివసించాలని చెప్పి ఆశపడుతున్నాడు. ఈ కృప వచ్చిందనుకోండి ప్రియులారా, ప్రకృతికి అతిథి మించిన కార్యము చేస్తుంది. అంటే అర్థమేమే? ఇప్పుడు ప్రకృతి పరంగా మనుషులు ఇది కాదు, ఇది సాధ్యం కాదు, ఇది కుదరదు, నీకు సంతానము కలగదు, తర్వాత నీ కుటుంబం మార్చబడదు, నీ గతి ఇంతే అని చెప్పి, ఈ నీ రోగము కుదర్చబడని చెప్పి మనుషులు చెప్తారు. కానీ దేవుని కృప వచ్చిందనుకోండి ప్రియులారా, ప్రకృతికి అతిథి మించి కార్యం చేస్తుంది దేవుని కృప. సాధ్యం కాని వాటిని సాధ్యం చేస్తుంది దేవుని కృప. దేవునికి స్తోత్రం. నన్ను డాక్టర్లు పరీక్షించి నీకు సంతానమే కలగదని చెప్పినారు. కానీ డాక్టర్లందరూ ఆదంగా చెప్పినారు. కానీ దేవుని కృప నా మీద దిగి వచ్చింది. 4 బిడ్డలను దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఈ మాటలు ప్రియులారా, ఒకవేళ తీరని రోగంతో ఉండొచ్చు, మనుషులందరూ ఇది కాదని చెప్పి మరి నీ జీవితాన్ని గురించి పలికి ఉండొచ్చు. ఆ కృపను పొందుకో. ఆ కృప అసాధారణ కార్యం చేస్తుంది. సరే, ఇప్పుడు కృపను పొందుకోవాలంటే ఏం చేయాలి? అంగిట్లో దొరకదు, అది షాపులో వెళితే దొరకదు. ఈ కృప మనకు దొరకాలంటే మనం మొట్టమొదటి చేయాల్సినప్పుడు అంటే ప్రతిరోజు స్తోత్రం చెప్పాలి. ఏం చెప్పాలండి?
కొంతమంది స్తోత్రం చెప్పరు, 5 నిమిషాలు స్తోత్రం చెప్పరు, కానీ దేవునికి దీవెనలు పొందుకోవాలని చెప్పండి అనుకుంటారు. ప్రియులరా, ఈ కృపను మనం పొందుకోవాలంటే దేవునికి స్తోత్రం చెప్పాలి. బైబిల్ అంతట్లో అత్యధికమైన కృపను గురించి గానం చేసింది ఎవరో? దావీదు. ఎందుకో? ఆయన రోజుకు 7 సార్లు స్తుతిస్తాడంట, 3 సార్లు ప్రార్థన చేస్తానంట. మరి మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారో? చేసేది 5 నిమిషాల ప్రార్థనలో, స్తోత్రాలు, ఎదురు చూసేది 1 కోటి రూపాయల ఆశీర్వాదాలు. ఎలా కలుగుతుంది చెప్పండి? మా ఇంట్లో ఒక కోడి ఉండేది, 1 గుడ్డు పెడుతుంది, కానీ ఆ కోడి 10 గుడ్లు 100 గుడ్లు పెట్టినట్లు కొక్కరు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఈరోజు క్రైస్తువులు కూడా అలాగని 5 నిమిషాలు ప్రార్థన చేసి 1 కోటి రూపాయల ఆశీర్వాదం రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి? కానీ దావీదు దినమునకు 7 సార్లు స్తుతిస్తున్నాడు. ఒక రాజు, మనకు ఒక సర్పంచ్ ఉద్యోగం వస్తేనే దేవుని మర్చిపోతాం. దానిలో ఒక ప్రధానమంత్రి 3 సార్లు ముమ్మారు మోకాల్లోని యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా అనుదినము దేవునికి స్తోత్రం చెప్పాను. మీ కుటుంబంలో అప్పుల సమస్యలు ఉందా? బలహీనతలు ఉందా? అపజయాలు ఉందా? లేకపోతే ఇది మరి ఈ కార్యంలో మరి అపజయం పొందినారా? ఇప్పుడు ఈ మాటలుంటున్న మీరు దేవునికి అనుదినము స్తోత్రం చెప్పండి. డైలీ ఒక 2000 స్తోత్రం చెప్పండి, మీ స్థితి మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు నేను ఈ కృపను గురించి విస్తారంగా మాట్లాడలేకపోతున్నాను. రెండవది, కృప మనకు కావాలంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. మూడవది, కృప పొందుకోవాలంటే ప్రియులరా మరి నేల మట్టుకు తగ్గించుకోవాలి. గర్వము, ఆడంబరము, అతిశయము మన జీవితంలో ఉన్నట్లయితే కృప దిగిరాదు. ఎంత తగ్గించుకుంటావో అంతగా కృప నీ మీద కుమ్మరించబడుతుంది. నీళ్ళు ఎక్కడ నిలుస్తుంది? ఫలం ఉండే స్థలంలో. కృప పైనుండి నీ మీదకి దిగిరావాలంటే నేల మట్టుకు తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని నాలో ఏమి లేదని చెప్పి తగ్గించుకో, ఆ కృప నువ్వు పొందుకుంటావు. కృప వచ్చిందనుకోండి, ఐశ్వర్య ఘనతలు నీ కుటుంబంలో ఉంటుంది. ఎంతమంది కృప కావాలి? కృప కావాలన్నా డబ్బులు కావాలన్నా? దేవునికి స్తోత్రం. కృపను కోరుకోండి, మిగతా అన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభు, వాక్యం ఉంటున్న బిడ్డలందరినీ మీ ఆత్మతో నింపండి, కృపతో నింపండి, శక్తితో నింపండి. ప్రకృతికి అతీతమించిన కార్యములు బిడ్డల ద్వారా మీరు చేయించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.